East Hyderabad's #1 real estate company, Sri Siddhivanayaka Property Developers. తెలంగాణ రాజకీయాల్లో మరో పెను సంచలనానికి తెరలేచింది. ఆంధ్రప్రదేశ్లో కూటమిని గెలిపించి కింగ్ మేకర్ గా మారిన జనసేనాని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇప్పుడు తెలంగాణపై పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టాడు. ఇప్పటి వరకు సైలెంట్ గా ఉన్న జనసేన పార్టీ ఇకపై భాగ్యనగరం వేదికగా దూకుడు పెంచేందుకు సిద్ధమైంది. తెలంగాణ గడ్డపై పార్టీ జెండాను బలంగా పాతేందుకు పవన్ కళ్యాణ్ ఒక పక్కా వ్యూహంతో ముందుకు వస్తున్నాడు. ఈ క్రమంలోనే హైదరాబాద్ నగరంలో సరికొత్త కార్యాలయాన్ని ప్రారంభించి అక్కడి రాజకీయాల్లో తనదైన ముద్ర వేసేందుకు శంఖం పూరిస్తున్నాడు. ఇందులో భాగంగానే హైదరాబాద్ నగరంలో జనసేన తెలంగాణ పార్టీ కార్యాలయాన్ని ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గ్రాండ్ గా ప్రారంభించబోతున్నాడు. శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు మల్కం చెరువు సమీపంలో ఏర్పాటు చేసిన నూతన కార్యాలయానికి పవన్ కళ్యాణ్ స్వయంగా రానున్నాడు. ఈ కొత్త ఆఫీస్ ఓపెనింగ్ తో తెలంగాణలో పార్టీ విస్తరణకు పవన్ కళ్యాణ్ అధికారికంగా శ్రీకారం చుడుతున్నాడు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జన సైనికులు, వీర మహిళలు, పార్టీ ముఖ్య నేతలకు అధిష్టానం నుంచి పిలుపు అందింది. పవన్ కళ్యాణ్ రాకను పురస్కరించుకొని నగరంలో భారీ ఏర్పాట్లు పూర్తి చేశారు. పవన్ కళ్యాణ్ కు ఘన స్వాగతం పలికేందుకు పార్టీ శ్రేణులు ఉత్సాహంగా ఉన్నారు. ఈ నూతన కార్యాలయం ప్రారంభోత్సవానికి తెలంగాణ నలుమూలల నుంచి భారీగా జన సైనికులు తరలి వస్తారని పార్టీ కీలక నేతలు అంచనా వేస్తున్నారు. తెలంగాణ రాజకీయాల్లో జనసేన భవిష్యత్తు కార్యకలాపాలకు ఈ నూతన కార్యాలయం ఒక పవర్ఫుల్ కేంద్రంగా మారబోతోందనే చర్చ జోరుగా సాగుతోంది. ఏపీ ఎన్నికల తర్వాత తెలంగాణలో జనసేన క్యాడర్ కాస్త స్తబ్దంగా మారింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ నేరుగా రంగంలోకి దిగుతుండటంతో కార్యకర్తల్లో కొత్త ఉత్సాహం నెలకొంది. ఈ కొత్త కార్యాలయం అందుబాటులోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో పార్టీ బలోపేతం చేయడంపై పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా దృష్టి పెట్టబోతున్నాడు. తెలంగాణలో సంస్థాగత నిర్మాణం, కమిటీల ఏర్పాటు, కొత్త నాయకుల చేరికలపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పూర్తి స్థాయిలో ఫోకస్ పెడతాడని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. వచ్చే రోజుల్లో తెలంగాణలోని అన్ని జిల్లాల్లో జనసేన ఉనికిని చాటడమే లక్ష్యంగా పవన్ కళ్యాణ్ అడుగులు వేస్తున్నాడు. ఇక్కడి ప్రజా సమస్యలపై పోరాటం చేస్తూ పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు వీలుగా యాక్షన్ ప్లాన్ చేస్తున్నాడు. పవన్ కళ్యాణ్ రాకతో తెలంగాణ రాజకీయాల్లో ఎలాంటి సమీకరణాలు మారబోతున్నాయనేది ఇప్పుడు అందరిలోనూ ఆసక్తి రేపుతోంది. ఆంధ్రప్రదేశ్లో సంచలన విజయం తర్వాత పవన్ కళ్యాణ్ ఇమేజ్ దేశవ్యాప్తంగా పెరిగింది. అదే ఊపును తెలంగాణలోనూ కొనసాగించాలని పవన్ కళ్యాణ్ భావిస్తున్నాడు. మల్కం చెరువు ఆఫీస్ వేదికగా రోజువారీ పార్టీ వ్యవహారాలను పర్యవేక్షించేందుకు ఒక ప్రత్యేక టీంను కూడా పవన్ కళ్యాణ్ రంగంలోకి దించుతున్నాడు. తెలంగాణ యువతలో పవన్ కళ్యాణ్ కు ఉన్న క్రేజ్ ను ఓట్ల రూపంలోకి మార్చుకునేందుకు ఈ కార్యాలయం ఒక కీలక వేదికగా మారనుంది. పవన్ కళ్యాణ్ ప్రారంభించబోయే ఈ కొత్త ఆఫీస్ తెలంగాణ పాలిటిక్స్ లో ఎలాంటి ప్రకంపనలు సృష్టిస్తుందో చూడాలి మరి.